అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, అపహాసకులు అంటే నీతిమంతుల్ని హేళన చేసేవారు, నీతిమంతుల్ని నిందల పాలు చేశారంటే వారు. యేసు ప్రభువు నీతిమంతుడే, ఆయన్ని హేళన చేశారు లేదా? ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ దిక్కిందకి రా అని హేళన చేశారు లేదా? అనేక మందిని రక్షించడానికి వచ్చిన వాళ్ళు చాలామందిని రక్షించడానికి వచ్చానని చెప్పు, ఇతనికే రక్షణ లేదు, ఏమో ఇతను నా మాటను బట్టి దేవుడు రక్షించునేమో, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకు దిగిరా అన్నాడు. హేళన. అవునండి, నీతిమంతుల్ని హేళన చేస్తారు, మంచివారిని హేళన చేస్తారు, వారు బ్రతికే బ్రతుకులో బ్రతకనియరండి. ఎప్పుడు చూసిన ఎదురువాడిని ఎదుట అనాలని ఆలోచన కలిగిన అపహాస్యము చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చిన్నగా మాట్లాడుతూ ఉంటారు. మన స్థితిగతులను చూసే, మన లేని సమయాన్ని చూసో, లేకపోతే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను చూసో, మన యొక్క వస్త్రాలను చూసో, మన బ్రతుకును చూసో, మన ప్రవర్తనను చూసో మనం ఎప్పుడు కూడా హేళన చేస్తూ ఉంటారు. మనకంటే గొప్పవాడు లేడన్నట్లుగా కులపరంగానో మతం పరంగా నీచంగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఆ కులం వాడువరా, ఆ జాతి వాడువరా, ఈ మతం వాడువరా అని నీచంగా మాట్లాడుతుంటారు. మన బ్రతుకును చూసి ఎప్పుడు కూడా హేళన చేస్తుంటారు. మన తిండిని బట్టి కూడా హేళన చేస్తూ ఉంటారు. వీడి దగ్గర ఏముందని తింటాకి, వీడు అడుక్కి తింటాడు, అక్కడక్కడికి వెళ్ళి ఆ పని చేసుకుని ఈ పని చేసుకొచ్చి అడుక్కుంటాడండి. నేను చాలా రాజునండి, గొప్ప రాజుగా బ్రతుకుతున్నానండి, మా దగ్గర ఉన్నది, వీడి దగ్గర ఎక్కడ ఉందండి, వీడి బ్రతుకు ఎంత అండి అంటారు. హేళన చేస్తుంటారు. మన బ్రతుకులు చూసి హేళన చేస్తూ ఉంటారు. క్రైస్తవులను చూసి హేళన చేస్తుంటారు. దేవుడు నమ్ముకున్నట్టు వారిని చూసి హేళన చేస్తారు. నువ్వు చేయగలవా మేము చేస్తున్నట్లుగా అని అంటూ ఉంటారు. మనం హెచ్చించుకుంటే కాదండి, అపహాస్యం చేయకూడదు. ఒకళ్ళని అపహాస్యం చేస్తే దేవుడు మనల్ని కూడా అపహాస్యం చేస్తాడు. దేవుని బిడ్డలను అపహాస్యం చేస్తే దేవుడు మనల్ని కూడా అపహాస్యం చేస్తాడు. మనుషులు అపహాస్యం చేస్తే కొద్దిగా సిగ్గు వస్తుంది, కానీ దేవుడు అపహాస్యం చేస్తే ఆ సిగ్గు జన్మ జన్మలకి కూడా మన